బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాటి నరసాపురం ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వ హయాంలో కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన కేసులో నిందితుడైన బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ కొనసాగుతుంది. గుంటూరు సీసీఎస్ స్టేషన్ లో సునీల్ నాయక్ ను విజయనగరం ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. సునీల్ నాయక్ సరైన సమాధానాలు చెప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. పక్కా ఆధారాలతో సూటిగా ప్రశ్నించినప్పటికీ తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురి చేసినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ సునీల్ నాయక్ దాచే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సునీల్ నాయక్ పిటిషన్పై హైకోర్టు ఇవాళ తీర్పు ఇవ్వనుంది. నాటి నరసాపురం ఎంపీ ప్రస్తుత అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజును వైసీపీ ప్రభుత్వ హయాంలో కస్టోడియల్ టార్చర్ కు గురి చేసిన కేసులో నిందితుడైన బీహార్ కేడర్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ విచారణ కొనసాగుతుంది. గుంటూరు సీసీఎస్ స్టేషన్ లో సునీల్ నాయక్ ను విజయనగరం ఎస్పీ దామోదర్ విచారిస్తున్నారు. సునీల్ నాయక్ సరైన సమాధానాలు చెప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. పక్కా ఆధారాలతో సూటిగా ప్రశ్నించినప్పటికీ తెలియదంటూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఉన్నత స్థాయి ఆదేశాలతోనే రఘురామకృష్ణరాజును చిత్రహింసలకు గురి చేసినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ సునీల్ నాయక్ దాచే ప్రయత్నం చేస్తున్నట్లు పోలీస్ ఉన్నతాధికారులు నిర్ధారణకు వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు సునీల్ నాయక్ పిటిషన్ పై హైకోర్టు ఇవాళ తీర్పునే ఉంది. మరి ఇదే అంశం గురించి గుంటూరు కరెస్పాండెంట్ కోటేశ్వరరావు ఫోన్ ఇన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. కోటేశ్వరరావు, చెప్పండి, అసలు ప్రజెంట్ ఎంపీ రఘురామకృష్ణరాజును అప్పటి వైసీపీ ప్రభుత్వం ఎందుకు విచారించింది? అసలు కేసు ఏమిటి? గుడ్ మార్నింగ్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణకు హాజరైన ఐపీఎస్ సునీల్ కుమార్ ఈ నెల 5వ తేదీన గుంటూరు సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో హాజరయ్యారు. ఏపీ హైకోర్టు ఉత్తర్వుల ప్రకారం విచారణకు హాజరవ్వాలని చెప్పి ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేయడంతో ఆయన ఈ నెల 5వ తేదీన సీసీఎస్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరవడంతో అతనిని నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి పంపించడం జరిగింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణ టైం అని చెప్పి అక్కడ నుంచి నల్లపాడు పోలీస్ స్టేషన్ కి ఎండార్స్మెంట్ చేయడంతో అతనిని ఈ రోజు వరకు విచారణ కొనసాగడం జరిగింది. అసలు విషయం వచ్చేసి వైసీపీ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి 2021 మే నెలలో నర్సాపురం ఎంపీగా ఉన్న రఘురామకృష్ణరాజు హైదరాబాద్ లో ఆయన నివాసం రోజు వేడుక జరుపుకుంటున్న సమయంలో అరెస్ట్ చేసి గుంటూరు సిఐడి కార్యాలయానికి తరలించారు. ఆ సంగతి తెలిసిన రోజు రాత్రంతా ఆయన్ని గుంటూరు సిఐడి ఆఫీస్ లో నిర్బంధించడం జరిగింది. దీని మీద అప్పుడు ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు తనని పోలీసులు టార్చర్ చేశారు. కొంతమంది పోలీసులు అధికారులు పట్టడం జరిగింది, మీద ఎక్కి కూర్చోవడం ఇటువంటివి చేశారని చెప్పి తర్వాత పలు దఫాలుగా కేసులు వేయడం జరిగింది. ఇందులో భాగం A7 గా చేసినటువంటి సునీల్ నాయక్ హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 5వ తేదీ నుంచి విచారణకు హాజరవుతున్నారు. ఈ రోజు సాయంత్రంతో ఇతని ఈ విచారణ ముగుస్తున్నట్లు తెలపడం జరిగింది నల్లపాడు పోలీసులు. కోటేశ్వరరావు, చెప్పండి, ఈ విచారణను విజయనగరం ఎస్పీ దామోదర్ ఏ అంశాలపై చర్చించారు? పూర్తిగా గోప్యంగా ఉంచారు. కొన్ని విషయాలు అయితే అడిగి తెలుసుకోవడం జరిగింది. అసలు వాస్తవంగా జరిగింది, ఆ రోజు ఎవరెవరు ఉన్నారు, ఏం జరిగింది, మీరు పదే ఎందుకు తిరగటం జరిగింది, ఆ రోజు నైట్ ఎక్కువ పలు దఫాలుగా రావటం పోవటం చేశారు, మీరు ఎందువల్ల వచ్చారు, ఎవరైనా ఆదేశించారా,
అధికారులు ఎవరైనా చెప్తే వెళ్ళారా, మీపై ఏమైనా ఒత్తిడి ఉన్నదా అనే అంశాల మీద కొంతవరకు అడిగినట్లు తెలుస్తుంది. దీని మీద పూర్తి విచారణ అయితే జరిగింది. కానీ ఐపీఎస్ సునీల్ నాయక్ పూర్తిగా సహకరించినట్టు కూడా అధికారులు చెప్పడం కూడా జరిగింది. ఇంద్రజ. రైట్ కోటేశ్వరరావు, అప్పటి ప్రతిపక్షాలు ఈ ఘటనపై ఎలా స్పందించాయి అసలు? ఇప్పటి ప్రతిపక్షాలు కొంతవరకు నగరంపాలెం పోలీస్ స్టేషన్ ఆ రోజు ఉదయం 7 గంటలకి సిసిఎస్ పోలీస్ నుంచి నగరంపాలెం పోలీస్ స్టేషన్ కి తీసుకురానున్నారని చెప్పి తెలియడంతో ప్రతిపక్షాలు చాలా మంది నాయకులు అక్కడికి రావడం జరిగింది, నగరపాలెం పోలీస్ స్టేషన్ దగ్గరికి. అయితే నగరపాలెం పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకురావకుండా రఘురామకృష్ణంరాజు డైరెక్ట్ గా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకుని వెళ్ళి అక్కడ అతన్ని వైద్య పరీక్షల నిమిత్తం చేశారు. అక్కడ కూడా ప్రతిపక్షాలు వెళ్ళి అతన్ని చూపించాలి, అంతవరకు ఏంటి అనేది పూర్తి వివరాలు మాకు తెలవాలి, రాత్రి తీసుకొచ్చి కూర్చోబెట్టినప్పటి నుంచి అతని గురించి ఏమీ బయటికి రావడం లేదు, మాకు పూర్తి వివరాలు కావాలని చెప్పి టీడీపీకి సంబంధించిన లీగల్ ఒపీనియన్ లాయర్లు కానీ అప్పుడు ఉన్నటువంటి నాయకులు కానీ రావడంతో అతను డైరెక్ట్ గా కోర్టుకు హాజరుపరచడం జరిగింది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వరరావు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel